వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. వరుసగా మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించడంపై కమలనాథులు దృష్టి సారించారు. ఇందుకోసం మిత్రపక్షాలతో కలిసి కనీసం 400 సీట్లు గెలవాలన్నది బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అటు వరుసగా 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడే పరిస్థితి తలెత్తుతోంది. యువనేత రాహుల్ గాంధీ ఎప్పుడెప్పుడు ప్రధాని అవుతారా అని ఎదురు చూస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అసలు హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందా? ఒకవేళ మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తే ఇప్పుడే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా మారుతుంది? అప్పుడు రాహుల్కు కష్టమేనా? రెండు 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డూ ఆర్ డై అన్నట్టుగా గెలుపు కోసం వ్యూహ రచనలో తలమునకలయ్యాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ దూకుడుగా వెళ్తోంది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి కనీసం 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 282 సీట్లను బీజేపీ గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిపి ఏకంగా 336 స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ చరిత్రలోనే అత్యల్పంగా ఆ ఎన్నికల్లో 44 స్థానాలకు కాంగ్రెస్ పరిమితమైంది. ఇక 2019 ఎన్నికల్లో తన రికార్డును తానే బద్దలు కొట్టింది బీజేపీ. ఆ ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి 353 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 52 స్థానాలకు పరిమితమైంది. దశాబ్దాల పాటు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అడపాదడపా కొన్ని రాష్ట్రాల్లో అధికారం చేపట్టినా కోల్పోయిన రాష్ట్రాల సంఖ్యే ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలున్నాయి. ఇక దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న అమేఠీని గత ఎన్నికల్లో రాహుల్ చేజార్చుకున్నారు. ఆ ఎన్నికల్లో వైనాడు నుంచి కూడా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. రాహుల్ను ప్రధానిగా చూడాలన్నది కాంగ్రెస్ లో చాలా మంది కల. ఆ స్వప్నం ఈసారైనా నెరవేరుతుందా అన్న ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల్లో తలెత్తుతున్నాయి. అయితే కొద్ది నెలల క్రితం రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర, ఆ తర్వాత చేసిన భారత్ జోడో న్యాయ యాత్ర సూపర్ సక్సెస్ కావడంతో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఒక కారణమన్న వాదనలున్నాయి. దాంతో మోదీ హ్యాట్రిక్ కో హస్తం పార్టీ బ్రేక్ వేస్తుందా అన్నది ఉత్కంఠగా నెలకొంది. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. భారీగా ఆ పార్టీ అకౌంట్లను కేంద్ర దర్యాప్తు సంస్థలు స్తంభింపజేశాయి. ప్రచారం చేసుకునేందుకు తమ వద్ద డబ్బులు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మీడియా ముందు వాపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మోదీ దూకుడు మామూలుగా లేదు. అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి పెద్ద బూస్ట్. సరిహద్దుల్లో పొరుగు దేశాల దూకుడుకు మోదీ ప్రభుత్వం కళ్లెం వేసిందన్న అభిప్రాయాలున్నాయి. 10 ఏళ్లు ఎలాంటి స్కామ్లు జరగకపోవడం మరో ప్లస్ పాయింట్. దాంతో జనంలో మోదీ సర్కార్పై అంతగా వ్యతిరేకత లేదన్నది వాస్తవం. అటు మళ్లీ మోదీ ప్రధాని అయితే మైనారిటీలకు రక్షణ కరువవుతుందని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఒకవేళ మోదీ ప్రభుత్వమే మళ్లీ కేంద్రంలో ఏర్పడితే కాంగ్రెస్ కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుందన్న అంచనాలున్నాయి. కాంగ్రెస్ ముక్త భారత్కు బీజేపీ మరింత పదును పెడుతుందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. అటు రాహుల్ను ప్రధానిగా చూడాలన్న అభిమానుల ఆశ అడియాశగా మారుతోంది. అమేఠీలాగే వైనాడులోనూ రాహుల్కు షాక్ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగ్గ వ్యూహాలకు పదును పెడుతోంది. మరి బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? కాంగ్రెస్ మళ్లీ కేంద్రంలో అధికారం చేపడుతుందా అన్నది ఉత్కంఠభరితంగా మారుతోంది.